మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ జీతం రావడానికి ముందే ప్రభుత్వం మీ డబ్బు ఎందుకు తీసుకుంటుంది? పెట్రోల్ కొంటే ట్యాక్స్, మొబైల్ కొంటే ట్యాక్స్. అసలు ఈ ట్యాక్స్ ఎవరు కనిపెట్టారు? ప్రభుత్వం మన డబ్బు ఎందుకు తీసుకుంటుంది? ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు ఒక ఉద్యోగి ట్యాక్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు, కానీ ఎలోన్ మస్క్, అంబానీ లాంటి వాళ్ళ గురించి వాళ్ళు ట్యాక్స్ చెల్లించరు అనే వార్తలు తరచూ వినిపిస్తాయి. అది నిజమా, లేక మనం పూర్తి కథ తెలియక అపోహ పడుతున్నామా? ఈ వీడియో పూర్తయ్యేలోపు ట్యాక్స్ అంటే ఏమిటి, ఎందుకు ఉంది, ఎలా పనిచేస్తుంది, ఎవరు ఎక్కువ ట్యాక్స్ చెల్లిస్తారు, చట్టబద్ధంగా ట్యాక్స్ ఎలా తగ్గించుకోవచ్చు, ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుంది, ప్రతి విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. అయితే మొదట ఒక చిన్న ప్రశ్న. మీరు సంపాదించిన 100లో ప్రభుత్వం 20 రూపాయలు ఎందుకు తీసుకోవాలి? సమాధానం తెలుసుకోవాలంటే మొదట ట్యాక్స్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ట్యాక్స్ అంటే ఏమిటి? చాలామంది ట్యాక్స్ అంటే ప్రభుత్వం బలవంతంగా డబ్బు తీసుకోవడం అని అనుకుంటారు. కానీ నిజానికి ట్యాక్స్ అంటే ఒక దేశాన్ని నడపడానికి ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే తప్పనిసరి డబ్బు. ఒక్కసారి ఊహించండి, రేపటి నుంచి దేశంలో ఎవరూ ట్యాక్స్ కట్టలేదు అనుకోండి. పోలీసులకు జీతం ఎవరు ఇస్తారు? ప్రభుత్వ టీచర్లకు, సైన్యానికి. రోడ్లు ఎవరు వేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా నడుస్తాయి? అంటే ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయాల్లో ట్యాక్స్ ఒకటి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మనం చెల్లించే ప్రతి రూపాయి నిజంగా ఈ పనులకే ఖర్చవుతుందా, లేక ఇంకేదైనా జరుగుతుందా? అది అర్థం కావాలంటే ముందుగా ప్రభుత్వం ట్యాక్స్ ఎలా వసూలు చేస్తుందో తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటారు, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టను కాబట్టి నేను ట్యాక్స్ కూడా కట్టను. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే మనం 2 రకాలుగా ట్యాక్స్ కడతాం. ఒకటి నేరుగా, మరొకటి మనకు తెలియకుండానే. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రమేష్ అనే వ్యక్తి నెలకు 60,000 జీతం సంపాదిస్తున్నాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతనికి ఇన్కమ్ ట్యాక్స్ వర్తిస్తే అతను నేరుగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తాడు. దీనినే డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. అంటే మీ ఆదాయాన్ని చూసి మీరు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్. కానీ ఇప్పుడు ఇంకో వ్యక్తిని చూద్దాం. సురేష్. అతని ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదు. అతను నేను అసలు ట్యాక్స్ కట్టను అని అనుకుంటాడు. కానీ ఒకరోజు అతను షాపుకి వెళ్లి 1000 రూపాయలు విలువైన హెడ్ ఫోన్స్ కొనుగోలు చేశాడు. బిల్ చూశాడు. అందులో జిఎస్టి అంటే అదనంగా ట్యాక్స్, పెట్రోల్ కొన్న ట్యాక్స్, రెస్టారెంట్ లో తిన్న జిఎస్టి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా దాదాపు ప్రతి భారతీయుడు ఏదో ఒక రూపంలో ట్యాక్స్ కడుతున్నాడు. ఇదే ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. డైరెక్ట్ ట్యాక్స్ మీ ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ మీరు ఎంత ఖర్చు చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే దేశంలో కోట్ల మంది తమకు తెలియకుండానే ప్రతిరోజు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నారు. కానీ ఇక్కడే మరో పెద్ద ప్రశ్న వస్తుంది. మనం చెల్లించే ఈ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? అది నిజంగా రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాల కోసమే ఖర్చు చేస్తుందా, లేక ఇంకా చాలా చోట్ల ఖర్చు అవుతుందా? ఇక్కడి నుంచే ట్యాక్స్ వ్యవస్థలోని అసలు కథ మొదలవుతుంది. మన ట్యాక్స్ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటి వరకు మనం ట్యాక్స్ 2 రకాలుగా కడతామని తెలుసుకున్నాం. కానీ మనం కట్టిన డబ్బు తర్వాత ఏమవుతుంది? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక గ్రామంలో 100 మంది ఉన్నారు అనుకోండి. ప్రతి ఒక్కరూ నెలకు 100 రూపాయలు ఇచ్చారు. అంటే మొత్తం 10,000 ఉన్నాయి. ఇప్పుడు ఆ డబ్బుతో గ్రామంలో రోడ్డు వేశారు, వీధి లైట్లు పెట్టారు, తాగునీటి ట్యాంక్ నిర్మించారు. అంటే ఒక్క మనిషి ఇవన్నీ ఒంటరిగా చేయలేడు. కానీ అందరూ కొద్ది కొద్దిగా డబ్బు ఇస్తే పెద్ద పనులు చేయవచ్చు. దేశంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బును రోడ్లు, రైల్వేలు, ప్రభుత్వ పాఠశాలలు, వ్యవసాయ పథకాలు, పెన్షన్లు, ఇంకా ఎన్నో ప్రజా సేవల కోసం ఉపయోగిస్తుంది. అయితే మీరు కట్టిన 100 నోటు నేరుగా ఒక రోడ్డు మీద ఖర్చవదు. దేశమంతా వచ్చిన ఆదాయం ఒక పెద్ద నిధిలో చేరుతుంది. ఆ తర్వాత బడ్జెట్ ప్రకారం ప్రభుత్వం వివిధ శాఖలకు కేటాయిస్తుంది. అందుకే కొన్నిసార్లు మనం ఇలా అంటుంటాం, నేను ఇంత ట్యాక్స్ కట్టాను కానీ మా రోడ్డు ఇంకా బాగోలేదు. నిజానికి మీ ట్యాక్స్ ఒక్కదానితో కాదు, దేశమంతా వచ్చిన డబ్బుతో ప్రాధాన్యతల ప్రకారం ఖర్చు చేస్తారు. కానీ ఇక్కడి నుంచే ఒక పెద్ద సందేహం మొదలవుతుంది. అందరూ ట్యాక్స్ కడుతున్నప్పుడు ఎందుకు ఉద్యోగులు మాత్రమే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నట్టు అనిపిస్తుంది? ఎందుకు ప్రతి నెల జీతం రాగానే వాళ్ళ ట్యాక్స్ వెంటనే కట్ అవుతుంది? మరి వ్యాపారులు, పెద్ద కంపెనీలు, బిలియనీర్లు వాళ్ళ దగ్గర కూడా ఇదే విధానమా, లేక వాళ్లకు వేరే రూల్స్ ఉన్నాయా? ఇదే ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఇంటర్నెట్లో వైరల్ అయ్యే రిచ్ పీపుల్ డోంట్ పే టాక్సెస్ అనే మాటలో ఎంత నిజం ఉందో కూడా అర్థమవుతుంది. ఎందుకు ఉద్యోగులు మాత్రమే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నట్టు అనిపిస్తుంది? మరి ఇలోన్ మస్క్, అంబానీ లాంటి బిలియనీర్లు నిజంగా తక్కువ ట్యాక్స్ కడతారా? ముందు ఒక విషయం అర్థం చేసుకుందాం. రాహుల్ అనే వ్యక్తి నెలకు 1,00,000 జీతం సంపాదిస్తున్నాడు. జీతం అతని బ్యాంక్ అకౌంట్ లో పడకముందే నియమాల ప్రకారం వర్తిస్తే
ట్యాక్స్ కట్ అవుతుంది అంటే ప్రభుత్వానికి ముందే తెలుస్తుంది రాహుల్ ఎంత సంపాదించాడో. అందుకే జీతం తీసుకునే వాళ్ళకు ట్యాక్స్ ఎక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఆదాయం పూర్తిగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒక కంపెనీ యజమానిని చూద్దాం. అతనికి ప్రతి నెల ఫిక్స్డ్ జీతం ఉండకపోవచ్చు. అతని ఆదాయం వ్యాపారం లాభం నుంచి రావచ్చు, డివిడెండ్స్ నుంచి రావచ్చు, షేర్లు అమ్మితే రావచ్చు. అంటే అతని ఆదాయం జీతంలా ఒకే రూపంలో ఉండదు. ఇప్పుడు ఇలోన్ మస్క్ గురించి తరచూ ఒక వార్త వింటుంటాం. అతని సంపద ఒక రోజులో 50,000 రూపీస్ కోట్లు పెరిగినాయి. ఒక్కసారి ఆలోచించండి, ఆ 50,000 రూపీస్ కోట్లు అతని బ్యాంక్ అకౌంట్లోకి వచ్చాయా? లేదు. అది ఎక్కువగా అతని కంపెనీ షేర్ల విలువ పెరగడం వల్ల. మీ దగ్గర ఒక ఇల్లు ఉందనుకోండి, ఈ రోజు దాని విలువ 50 లక్షల రూపీస్లు. ఒక సంవత్సరం తర్వాత దాని విలువ 70 లక్షల రూపీస్లు అయింది. మీరు 20 లక్షల రూపీస్లు సంపాదించారా కాగితాల మీద? అవును. కానీ మీరు ఆ ఇల్లు అమ్మే వరకు ఆ డబ్బు మీ చేతికి రాదు. షేర్ల విషయంలో కూడా ఇదే సూత్రం. షేర్ల విలువ పెరగడం ఒక్కటే జరిగితే ప్రతి సందర్భంలో అది వెంటనే ఆదాయంగా పరిగణించబడదు. చాలా సందర్భాల్లో షేర్లు అమ్మినప్పుడు వచ్చే క్యాపిటల్ గెయిన్ మీదే పన్ను విధించబడుతుంది. అందుకే బయట నుంచి చూస్తే 100 కోట్లు పెరిగాయి, కానీ ట్యాక్స్ ఎందుకు తక్కువ అనే సందేహం వస్తుంది. అంటే వాళ్ళు ట్యాక్స్ కట్టరని కాదు, వాళ్ళ ఆదాయం వచ్చే విధానం ఉద్యోగుల ఆదాయానికి భిన్నంగా ఉంటుంది. కానీ ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. కొంతమంది ధనవంతులు చట్టంలో ఉన్న అవకాశాలను ఉపయోగించి తమ ట్యాక్స్ను చట్టబద్ధంగా తగ్గించుకుంటారు. అది ఎలా? అది అందరికీ సాధ్యమా? లేక కొంతమందికే సాధ్యమా? అసలు చట్టబద్ధంగా ట్యాక్స్ తగ్గించుకోవడం మరియు ట్యాక్స్ ఎగ్గొట్టడం, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఇప్పుడు మరో మాట తరచూ వింటుంటాం, ధనవంతులు ట్యాక్స్ సేవ్ చేసుకుంటారు. ఒక్క నిమిషం, ట్యాక్స్ సేవ్ చేసుకోవడం చట్టబద్ధమా? అవును, చట్టం అనుమతించిన మార్గాల్లో ట్యాక్స్ తగ్గించుకోవడం పూర్తిగా చట్టబద్ధం. దీనినే ట్యాక్స్ ప్లానింగ్ అంటారు. ఉదాహరణకి ప్రభుత్వం కొన్ని పెట్టుబడులు, కొన్ని పథకాలు లేదా కొన్ని అర్హతలపై పన్ను ప్రయోజనాలు ఇస్తుంది. మీరు ఆ నిబంధనల ప్రకారం ప్రయోజనం పొందితే అది తప్పు కాదు, అది చట్టమే ఇచ్చిన అవకాశం. కానీ ఇక్కడే చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే ట్యాక్స్ ప్లానింగ్ మరియు ట్యాక్స్ ఎవేజన్ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఈ రెండింటి మధ్య భూమి ఆకాశం తేడా ఉంది. ట్యాక్స్ ప్లానింగ్ అంటే చట్టాన్ని పాటిస్తూ ట్యాక్స్ తగ్గించుకోవడం. ట్యాక్స్ ఎవేజన్ అంటే చట్టాన్ని మోసం చేసి ట్యాక్స్ తప్పించుకోవడం. ఉదాహరణకు మీరు 10 లక్షలు సంపాదించారు అనుకోండి, కానీ రికార్డుల్లో 5 లక్షలే చూపించారు, లేదా నకిలీ బిల్లులు తయారు చేశారు, లేదా ఆదాయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. ఇది ట్యాక్స్ ఎవేజన్. ఇది కేవలం తప్పు మాత్రమే కాదు, చట్టరీత్యా శిక్షార్హమైన నేరం. భారత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేయడం, తప్పుడు వివరాలు ఇవ్వడం లేదా ఆదాయాన్ని దాచడం వంటి చర్యలకు జరిమానాలు, అలాగే కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందుకే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, ట్యాక్స్ ప్లానింగ్ ఇస్ స్మార్ట్, ట్యాక్స్ ఎవేజన్ ఇస్ క్రైమ్. కానీ ఇప్పుడు ఇంకో ప్రశ్న, ప్రభుత్వం ఎలా కనిపెడుతుంది మీరు ట్యాక్స్ కట్టలేదని లేదా ఆదాయం దాచారని? ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? బ్యాంక్, ఆధార్, డిజిటల్ లావాదేవీలు ఇవన్నీ ఇందులో ఎలా పనిచేస్తాయి? ప్రభుత్వం మీ ఆదాయం ఎలా తెలుసుకుంటుంది? ఒక ప్రశ్న, మీరు 5 లక్షలు సంపాదించారు, కానీ ప్రభుత్వానికి చెప్పింది 3 లక్షలే, మిగతా 2 లక్షలు ప్రభుత్వం ఎలా కనిపెడుతుంది? చాలా మంది అనుకుంటారు మన బ్యాంక్ అకౌంట్ ప్రభుత్వం ప్రతిరోజు చూస్తూ ఉంటుంది. కాదు. కానీ ఈ రోజుల్లో చాలా ఆర్థిక లావాదేవీలు ఒక డిజిటల్ రికార్డును వదిలి వెళ్తాయి. ఉదాహరణకు మీ జీతం బ్యాంక్లోకి వస్తుంది, బ్యాంక్ లావాదేవీలు ఉంటాయి. కొన్ని పెద్ద ఆర్థిక లావాదేవీలు సంబంధిత నిబంధనల ప్రకారం రికార్డ్ అవుతాయి. మీ పాన్ నంబర్ చాలా చోట్ల ఉపయోగిస్తారు, అంటే వేర్వేరు చోట్ల ఉన్న సమాచారం చట్టం ప్రకారం అవసరమైనప్పుడు ఒకదానితో ఒకటి సరిపోల్చవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి చెబుతున్నాడు, నా ఆదాయం చాలా తక్కువ, కానీ అదే వ్యక్తి ఖరీదైన కారు కొనుగోలు చేశాడు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాడు, విదేశాలకు తరచూ ప్రయాణిస్తున్నాడు. అప్పుడు ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అలాంటి సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ వివరణ అడగవచ్చు. అంటే ప్రతి ఒక్కరిని అనుమానిస్తారని కాదు, కానీ చట్టం ప్రకారం అవసరమైతే సమాచారాన్ని పరిశీలించే అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి. అందుకే ఈ రోజుల్లో ఆదాయాన్ని పూర్తిగా దాచేయడం గతంలో ఉన్నంత సులభం కాదు. కానీ ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వం కేవలం ఒక నోటీసు పంపిస్తుందా, లేక దానికంటే పెద్ద పరిణామాలు ఉంటాయా? ట్యాక్స్ చెల్లించకపోతే చట్టం ఏమి చేస్తుందో చూద్దాం. ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుంది? చాలా మంది అనుకుంటారు, ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? ఒక్కసారి తప్పించుకుంటే సరిపోతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు ట్యాక్స్ నిజాయితీగా కడుతున్నారు, మరొకరు అదే ఆదాయం సంపాదించారు.
సంపాదించి ఏమీ కట్టడం లేదు. ఇది న్యాయమా? అందుకే ప్రతి దేశంలో ట్యాక్స్ ఎగవేయడాన్ని చాలా సీరియస్ గా చూస్తారు. ఒకవేళ మీరు పొరపాటున ఏదైనా తప్పు చేస్తే చట్టం దాన్ని సరిదిద్దుకునే అవకాశాలు ఇస్తుంది. కానీ ఉద్దేశపూర్వకంగా ఆదాయం దాచిపెట్టడం, నకిలీ బిల్లులు చూపించడం లేదా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ప్రయత్నించడం, ఇలాంటి సందర్భాల్లో జరిమానాలు, వడ్డీ, కొన్ని తీవ్రమైన కేసుల్లో ప్రాసిక్యూషన్ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. భారత ఆదాయపు పన్ను చట్టంలో ఇలాంటి ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. అంటే ట్యాక్స్ కట్టకపోవడం వల్ల సేవ్ అయ్యేది కొంత డబ్బు మాత్రమే, కానీ పోయేది మనశ్శాంతి. ఈ వీడియో మొదట్లో ట్యాక్స్ అంటే ప్రభుత్వం మన డబ్బు తీసుకోవడం అనిపించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ట్యాక్స్ ఒక దేశాన్ని నడిపించే ఇంధనం. అవును, ట్యాక్స్ వ్యవస్థలో లోపాలు ఉండొచ్చు. ప్రజలు ప్రశ్నించాలి, ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి, డబ్బు సరిగ్గా ఖర్చవుతుందా అని అడగాలి. కానీ అందుకని ట్యాక్స్ అవసరం లేదని మాత్రం చెప్పలేం. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ట్యాక్స్ ను కేవలం కట్ అయిన డబ్బులా చూస్తారా, లేక ఒక దేశాన్ని నడిపించే వ్యవస్థగా అర్థం చేసుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అర్థమయ్యే వీడియోల కోసం ఇన్సైట్ క్వెస్ట్ ను సబ్స్క్రైబ్ చేయండి.